హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే మన సబ్స్క్రైబర్స్ కొందరు కామెంట్స్ కి రిప్లై ఇస్తలేరు అని ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ దోస్తులు, అసలు టైమే ఉండదన్నమాట. లైక్స్ వేయడానికి కూడా టైం ఉండదు. ఒక్కొక్కసారి మా పిల్లలే లైక్స్ చేస్తారన్నమాట. వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ ఇంట్లో పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి అని అంటే ఇక మాకు అస్సలు టైం మాత్రం అస్సలకే ఉండట్లేదన్నమాట. ఇక కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలాగే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఫీల్ అవుతారని అన్నిటికీ లైక్స్ కొట్టుకుంటూనే పోతాం దోస్తులు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. టైం లేక మేము రిప్లై ఇస్తలేము అంతే. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీ అందరి కామెంట్స్ మేము చూస్తాము. ఒక్కొక్కసారి చూడటానికి వీలు ఉండకపోతే మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు అయినా కూడా చూస్తూ ఉంటాము. థ్యాంక్స్, అందరికి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 9 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఒక 100 రూపాయలు ఇస్తావా ఏ మల్లవ్వా? పోయి బీపీ గోళీలు తెచ్చుకుంటా. ఏడున్నాయ్యా పైసలు? పింఛన్ పైసలు వస్తే అటు పెట్టా ఇటు పెట్టా అన్ని ఒడిచిపాయే. మరి ఎట్లనే ఇయ్యల్లటికి బీపీ గోళీలు అయిపోయి పాడైనాయి. మళ్ళా రేపు వేసుకోవద్దా? వేసుకోకపోతే మళ్ళా నేను ఆగమాగమైతా. బీపీ ఎక్కువ అయితే తెలియదు, తక్కువ అయితే తెలియదు, ఆయనత గూసేది తెలియదు. ఈ కొడుకును పోయి అడుగు పోరాదు. ఓ 100 రూపాయలు మా ఇత్తడు. అబ్బో నేను అడగా. మాట్లాడు బరాబరే, కూర్చొని తాగుడు బరాబరే. నేను లేనప్పుడు అని ఇంటికి పోయి ముచ్చట పెట్టుడు బరాబరే. మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు అడుగుమనంటే అబ్బో నేను అడగాని అనబడితివి. కోడలు ఏమన్నా అనుకుంటదని భయమే. వాళ్ళు వేరుపడే వాళ్ళు బతకబట్టి మనం మన బతకబడితిమి. మరి ఇప్పుడు పోయి పైసలు అడిగితే మా మామచ్చి ఊక పైసలు అడుగుతుండని కోడలు ఏమనుకుంటదో. మనకి ఇంకా గోసిగాడున్నాడా ఊసిగాడున్నాడా? ఉన్నోడు వాడు ఒక్కేడైనాయే. వాడు మనకు పెట్టకపోతే ఎవలకు పెడతారు? అదెందుకు అనుకుంటది? దానికి లేదా సాలు. ఏందే నర్సుబాయ్? ఏమైంది మల్లక్క? మొత్తం మా ఇంటి మొక్క అత్తలేవు. ఏంటి అడిగినావా? ఏంటి నా మీద? నేనెందుకు అలుగుతానే? నాకేం పని అని అలుగుతా. ఇక నాకే రాబుద్ది అయితలేదు. అత్తే మీ ముసల్ది ఓర్వదాయే. ఆ ముసల్దాంతో మాటలు పడే బదులు సప్పుడేక నా ఇంటికాడ నేను ఉన్నది నయం కాదా అని అటు మోకే అచ్చి పాడైతలేను. లేకపోతే ఎందుకు రాకపోదును? ఏగా ముసల్దాన్ మాటలు పట్టుకుంటావు. ఇక మా అవ్వ గుణం ఎసొంటిదో తెలియదా? అప్పుడే అంటది, మళ్ళా అప్పుడే మాట్లాడుతుంది. ఏమో తీయే, ఇక నాకేం మంచిగా అనిపిస్తలేదు. కూసో. మల్లక్క తిన్నావు. నువ్వు తిన్నావే? కోడళ్ళు ఏం చేస్తారు? మీ అవ్వేం చేస్తాంది? కోడళ్ళు ఏం చేస్తారు? ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. మా అవ్వ నేను రాంగా అట్లా ఒరిగింది. ఓ మల్లక్క, నీకు ముచ్చట చెప్పుదామని వచ్చిన. మళ్ళా నీ మనసుల్నే పెట్టుకో, ఎవలకు చెప్పగ్గని. ఏంటిదే? చిన్న కోడలు నీళ్లు పోసుకున్నది. ఆహా, అబ్బో అయితవైతీయే సంబరమైన ముచ్చట్నేనాయే. ఇప్పుడే అందరికి తెలుసుడెందుకు అని నేను ఎవరకు చెప్తలేను. మా ముసల్ది మళ్ళా తిట్టి చంపుతుంది. ఊరంతా దప్పు దాటించినవాని. అయితవైతి మరి పెద్దామనో ఏమో, మరి ఆమెకి నెల కన్ఫామ్ అవుతుందా లేదా తెలియదు. ఇక ఇంకో 4 రోజులు 5 రోజులు ఉందట డేటు టైము. మరి డేటు తప్పిపోతే ఆమెకు కూడా కావాలని మొక్కుతాన్నా. ఇక ఏం చేద్దాం? ఒకళ్ళకి అయ్యి ఒకళ్ళకి కాకపోతే బాధ కదా. కావాలనే అవుతుంది. ముందుగా వాళ్ళకే పెళ్ళి అయింది కానీ వీళ్ళు తొందరపాటు బాగున్నట్టుంది. నీ చిన్న కోడలకు చిన్న కొడుకు. నా చిన్నది హుషారు కదా, పెద్దది పాపం అమాయకురాలు. అయితవైతే ఎవరైతే ఏంది మంచిగా ఉండాలి. ఇద్దరికి కావాలి, ఇద్దరు మంచిగా ఉండాలి. అంతే, వాళ్ళిద్దరు మంచిగా ఉంటేనే కదా మళ్ళక్క నేను మంచిగా ఉండేది. నా కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు మనవన్లు పుట్టి నా ఇల్లు కలకలా ఉండాలి. అనమ్మా
ఏందనాయన్నా? ఏం లేదే, నాన్న రమ్మంటుండు. ఎందుకు బిడ్డ? నాకు కాళ్ళు గుంజుతాన్నాయి. ఏం పని? అట్టిగానే నిన్నటు మొకే రాలేవు కదా అమ్మ, అటు మొకే రాలేదు అని చెప్పింది. రమ్మని పో నానమ్మ ఏం చేస్తుందో అని అన్నాడు. ఇక నేను ఇన్నే కాసేపు ఉంటా అని వచ్చిన. నేను మోన్ బిడ్డ, నాకు కాళ్ళు గుంజుతాన్నాయి. తాతకట ఒక 100 రూపాయలు అడిగిపియరాదు బిడ్డ. ఎందుకే? ఏందో బీపీ గోళీలు తెచ్చుకుంటాడట. నా దగ్గరనేమో పైసలు లేవు. మళ్ళా పింఛని ఎప్పుడు ఇస్తాడో అన్ని అడిగన్నత్తిగా. పింఛన్ పైసలు అయిపోయినాయా? అయిపోయినాయి బిడ్డ, ఏడుంటాయి. మొన్న మీ అయ్యి 500 ఇస్తే అదోటి ఇదోటి సామాన్ తెచ్చుకుంటుమి. ఇప్పుడు మళ్ళీ అడిగితే 100 రూపాయలు ఏమనుకుంటాడో. ఎందుకేమనుకుంటాడే నీ అవ్వ? మీకు లేకపోతే మేమే కదా పెట్టేది. మేం కాకపోతే ఎవరు పెడతారు? గట్లుండాలి మనవన్లు మనవరాళ్ళ అని అంటే గిట్లుండాలి మా బయట లెక్క. అంతే కదా మరి. మా నానమ్మకు మా తాతకు మేం పెట్టుకోకపోతే ఎవరు పెడతారు? కరెక్టే గాని ఫోన్ చేసి తాగే తాత పోతావా ఇంటికి? చెయ్యి ఇత్తా అంటే పోతా. హలో డాడీ. చెప్పురా. నానమ్మకు కాలు గుంజుతున్నాయట, ఇప్పుడు రాదట. అత్తే నువ్వే ఇటు వచ్చి నానమ్మను చూసిపో. ఇగో తాతకట ఒక 100 రూపాయలు ఇయ్యి అత్తడట. ఎందుకట్రా? తాతకు బీపీ గోళీలు అయిపోయినాయట. సరే తాత అచ్చుడేందుకు, నేను 100 రూపాయలు ఇచ్చుడేందుకు? నేనే బీపీ గోలు కొనుక్కొని పట్టుకొని అత్తా నెల మందం. సరేనా? సరే తాతకి చెప్తది. చెప్పు జర ఆయనక కొనుకత్తా అని చెప్పు. సరే తాత, డాడే కొనుక్కొని అత్తా అని అన్నడే. జరాయనాక ఆ నెల మందం కొనుకొచ్చి ఇచ్చిపోతారట కాసేపు అయినాక. నిజంగా మీ నాన్న కూడా మస్తు మంచోడే. ఓవలైతే అవ్వకేంది పెట్టేది, అయ్యకేంది పెట్టేది అని అయ్య అవ్వను దూరం కొడతారు. కానీ అట్లా కొట్టద్దు. మనం ఇయ్యాల కొడితే రేపు మనవంతత్తది. అప్పుడు మనకు సేమ్ అదే జరుగుతుంది. అందుకే మనం ఈ జనరేషన్లా మన కన్న తల్లి కన్న తండ్రిని మనం ఎట్లా చూసుకుంటామో మనల్ని చూసి మన పిల్లలు కూడా మనల్ని అట్లనే చూసుకుంటారు అనేది నా ఫీలింగు. నీ ఫీలింగ్ ఏంది? సూపర్ గా లగ్గం చేసుకోవాను. నీ అవ్వ చూస్తే గదే ముచ్చట అంటది, నువ్వు గదే ముచ్చట అంటావు నరసక్క. లగ్గం అయ్యేటప్పుడు ఆగుతుందా? అయితేనే ఉంటది. పిల్లని చూడమంటావా? మరి రెడీ ఉన్నదా? నా మనవాడికి ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు. అట్టమాయకుడు. మా బాపమ్మ ఫీలింగు. కానీ నాకు పిల్లున్నదని తెలిస్తే అబ్బు బాడుకో గిట్ల చేసినవా అరా అంటది మా బాపమ్మ లచ్చింపురం. నాకెవరు ఉంటారు గాని? ఇంట్లో ఏందో ఫోన్ ఒత్తుకుంటా కూసుంటాడే. అంతేనా? మనవాడు ఎప్పుడు ఫోన్ ఒత్తుతాడు. కళ్ళు గుంజేయ బిడ్డ అని అంటే ఏం గుంజేయ నానమ్మ అంటాడు. టిక్ ఒత్తుకుంటా ఉంటాడు. అయితే మా ఇంటి మొక్క నువ్వు రాకపోతే అంతా మనసున పట్టక ఇక ఇటు ఊరికొచ్చిరా. మా అవ్వ నా బిడ్డెడ పోయిందని చూస్తుంది కావచ్చు. అయితే కూసోలేవే, ఎప్పుడు ఆగమాగం. ఆడికత్తే మీ అవ్వ మనసున పట్టనియది. లే బాబు, ఏం సంగతి? సప్పుడు ఎత్తలేవు, తిన్నావా? ఏం కూరన్నావు మల్లక్క? 6 వంకాయలు ఉండంగా అండిన్నే. ఆ వంకాయలు తింటే పెయ్యి అంత గులగులా బలబలా నరసవ్వా. అద్దే అండకే లచ్చింగల్ల తల్లి అంటే ఈ తల్లినది. తేపు ఏనన్నా కూరగాయలు, ఇంత గుడ్లో లేకపోతే చికెనో మటనో పట్టుకరాపో, అండి పెడతా కదా. నువ్వు దేపోతివి, నేను అండింది తినపోతివి. ఇక ఏం చేద్దురు మరి? కోడలు వేసిస్తుంది ఎప్పుడన్నా? ఓ ఎందుకేసి అదే పప్పుచారు చేసినప్పుడల్లా పంపుతుంది, సాంబార్ పంపుతుంది, చికెన్ మటన్ అయినప్పుడు అన్నే తినమంటది. రమది మంచి గుణమే. మంచి గుణమే ఇప్పటికైతే. నన్ను నా కోడలు ముందు ఎట్లా చూస్తారో. పిల్లలు జల్లలు అయినాక, పిల్లలు పెద్ద పెరిగినాక మరి నన్ను నా కోడలు ఎట్లా ఆటాడిస్తారో ఏమోనే, ఆ భగవంతుని చేతులున్నది. కరెక్టే గాని అమ్మా, కొత్త చీర కట్టుకున్నావు, ఎటు పోతున్నవే? అయ్యో నా బంగారు కొండలో నేనెటు పోతున్న బాంచను, ఎటు పోతలేను. ఇక అట్టిగా చీరలన్నీ పక్కకు పెట్టవుడు అవుతుందని ఎల్లి చీర కట్టుకున్న బిడ్డ మంచిగున్నది. మంచిగున్నదే ముద్దుగా. కలబాసులు నా బంగారు కొండలు అన్నిటి పోయిండే బిడ్డ. ఏమో అన్న ఇంట్లో ఉన్నాడు, ఫోన్ పట్టుకొని ఒత్తుతాండు. అవునా? ఎందుకు ఊకే తెల్లం దాకా పొద్దున దాకా ఫోన్లల్లా మాట్లాడుతాండు? అవు బిడ్డ, మరి అన్నకు ఎవరన్నా ఉన్నారా ఏంది లవర్లు? ఏమోనే, ఊకే బంటోళ్ళ ఇంటి దిక్కు పోతాడు. మరి అక్కడ ఎవరన్నా ఉన్నారా తెలియదు. పడితే పట్టాను గాని ఏదన్నా తెల్లగున్న పొల్లను పట్టాలే. కర్రగున్నదాన్ని పడితే ఇజ్జత్ పోతుంది. అయ్యో కొడుకులు కర్రగానే కోడళ్ళు కర్రగానే అని అంటారు బిడ్డ. ఏ కులమైన మంచిదే, ఎవరైనా మంచిదే, తెల్లగా ఉండాలి నీకు, అంతే కదా.
కోడళ్ళం మేము ముగ్గురం ఒక్క తరికి ఉండాలి. ఉంటారు ఆ కర్బూజీ అమ్మా మేమిద్దరం ఎందుకు ఒకటేసారి పుట్టినమే అందా నేను. మీరు కవల పిల్లలు బిడ్డ. దేవుడు మొక్కంగా కోట్లు మొక్కిన నాకు కానుపైతలేదని అందరూ నన్ను ఎడ్డిచ్చిర్రు నాయనా. దీనికేం కానుపైతది అని తెల్లారులేస్తే దీని ముఖం చూడద్దు, ఇది గొడ్రాలు అని నన్ను బాగా ఏడిపించిర్రు. నేను అప్పటికే అన్ని తిరుక్కుంటా వచ్చిన. ఆడ మందు పోతారంట ఆడదాయినా, ఈడ హాస్పిటల్లో పెడితే ఈడైతారని ఈడ పోయినా, ఏడిపోయినా అయితలేరు. ఇక ఓ రోజు ఎంలాడ దగ్గరికి పోయి శివన్న ముంగట కూసోని ఏడిసిన. కోటి లింగాలు ఉన్న దేవుడా, నీ బాంచను నీ దగ్గర కోల్లాగను కట్టెత్తా, నాకు కొడుకునియ్యయ్యా అని ఏడ్చిన. ఇక ఏడ్చినాక దేవుడు శివయ్య ఏమనుకున్నాడో, ఒక్కొల్లనిస్తే ఇంకా బాధపడుతుంది అని ఇద్దరు కోల్లాగలను దేవుడు శివయ్య ఇచ్చిండు నాకు. అబ్బో మరేందనుకుంటాన్నావు, రాజన్న తండ్రి అంతా తండ్రి దయా. డాడా బర్లకాడికి ఏండు నీళ్లు పెట్టత్తా అని మిమ్మల్ని పొమ్మంటే మీరు పోతనే లేకపాయే. పొలం నుండి వచ్చే అన్నం తినే మళ్ళా బర్లకాడికి ఆయే. సరే ఓషవ్వా రా శ్వేత, పోయినా ఇంట్లోకు. సరే సోరా ఏమైంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు, మా అత్తమ్మ వచ్చిందా? అత్తమ్మ అప్పడుసుంది ఎటు వేందో కంటికి కనబడతలేదు. మీ అత్త మా ఇంటికి ఏడొత్తదిరా, మీ అత్త మా ఇంటికి రాదు. మళ్ళా వాళ్ళ ఇంటికి పోయింది కావచ్చు. ఎందుకు మీ అత్తతో ఏం పని, కూసోలేవు, ఎప్పుడు మాట్లాడవు, ఇంట్లోకి వెళ్ళవు. ఇక మీ ఆరాలేమో మొత్తం బయటనే ఉంటది. నాకు అంతగానం బయట ముచ్చట్లు అంటే ఇష్టం ఉండదు, అందుకే నువ్వు అంటే నచ్చది మీ ముసల్దానికి మీ అత్తకు. ఎందుకు ఏమంటారు? ఎప్పుడు గూట్లనే ఉంటది, తింటది, పొయ్యి బెడ్ల వంటది, దానికి ఏమైనా పాట ఉన్నదంతా పెద్దది ఎత్తది అని ఊకే చదువుతారు. అవునా? మీ అత్తేమో గాని మీ నానమ్మ అయినా నువ్వు సంత కొడుకు బిడ్డవే కదా, మీ నానమ్మ ఎందుకు ఊకే నీ మీద గట్ల చదువుతుంది. ఇంకేమంటారు? ఏం పనే చేయవట కదా, మొత్తం మీ ఆరాలే వంటలు ఎత్తదట, అండుడట, పెట్టుడట. అవునట కదా, ఇక నువ్వు అట్టిగానే తినుకుంటా కూసునుడేనట కదా. కొళ్ళు బట్టలు ఇల్లుడుచుడు ఇవన్నీ ఎవరు ఎత్తురట? నేనెంత చేసిన పేరే లేదు బిడ్డ, మళ్ళా గిట్లా అనేవు. ముసల్దున్ను మీ అత్త నన్ను ఉంచరు. నువ్వెంత చేసిన పేరు లేదు, మీ ఆరాలకే అత్తంది పేరు. ఏడ కూసున్న గదే ముచ్చట. ఆడ చెట్ల కిందకి వస్తారు కదా బీడీలు వేసుకోవడానికి, ఇక అప్పుడే ముచ్చట నీ గురించి పెడతారు. వాళ్ళు నా గురించే పెడతారు. మా నానమ్మనైతే బాగా కొజ్జరైపోయింది. ఏడివేనా నా గురించి తప్పుగా ఎప్పుడే తప్ప నిజం చెప్పుడైతే ఉండది. అవును బిడ్డ, బాంచను నీ మనసుల్నే పెట్టుకో, నా పేరైతే అనకు అల్లా లొల్లి. సరే గిట్లా చెప్తారా నా గురించి? ఎంత పని చేసినా పని చేయందాన్ని అయిపోయినా. కోపం అత్తాంది చిన్న కోడలకు. ముసల్దాని ఈ పంట వలగొట్టాలే ఈమె పోయి, లేకపోతే ముసల్ది ఊకే ఏందో అదురుతుంది నన్ను చూస్తేనే. దానికి ఏం పుడుతుందో రోగం. బిడ్డ ఏడవేందయ్యల్లా, ఊలేదు ఉక్కులేదు, అప్పుడెప్పుడు ఏంది ఇవారకు పత్తకు లేకపాయే. ఏమో పాపమ్మ, ఆమె గురించి శ్వేత పోయింది కదా, శ్వేత పోయి అటే ముట్టింది, అత్త అమ్మ అటే ముట్టింది. ఆ బిడ్డ లేకపోతే నాకు మనసున్నే పడతలేదు. ఊకే ఉన్నప్పుడు దాంతో ఒర్రుకుంటా తిట్టుకుంటా ఉంటా గాని, అది లేకపోతే నాకు మనసున పట్టది మనవరాలా. అది ఉంటే ఊకే అదురుతావు కదా, అట్లా అదురుతా. కన్నా బిడ్డ అంటే నాకు పంచ ప్రాణం. అవునా? నాకు అప్పుడు మా మొగనికి ఆరోగ్యం మంచిగా లేదు, రూపాయి బిల్ల లేదు. అయితే ఒక ఆయన చెప్పిండు, నీ కడుపులకు బిడ్డ వస్తుంది, మేము గుడిసేసుకొని నీ కడుపులకు బిడ్డ వస్తుంది, బిడ్డ ఉడుతుంది, బిడ్డతోటే నీకు లక్ష్యం పెరుగుతుంది అని చెప్పిండు. ఇక సరే అన్నట్టు అది నిజమో కాదో కొందరు అబద్ధాలు చెప్తారు కదా అని అనుకున్నాం. ఇక నా బిడ్డ అమాస రోజు పుట్టింది, నా ఇంటికి లక్ష్మి పట్టుకొని వచ్చింది. అప్పడుసుంది ఇంత ఇల్లు కట్టినాం, తిండికి డోక లేకుండా, బట్టకు డోక లేకుండా మేము బతికినాం బిడ్డ. అవునా? అందుకే నా బిడ్డను ఇడిచిపెట్టి నాకు ఎటు పోబుద్ది కాదు. అది లక్ష్యంగల్ల ముఖం చూస్తే గుండ్రంగా ఉంటది గాని నా లడ్డు బిడ్డ కాదు.
మరి పుట్టినప్పుడు గట్టినే పుట్టిందా? ఆ లడ్డు 5 కిలోలు పుట్టింది. అవునా? మరి ఆపరేషన్ బాపమ్మ నీకు? ఆపరేషన్ ఎందుకు గాయే? అట్టిగానే కాన్పు అట్టిగానే తీసిన నేను. 5 కిలోలు పుడితే అబ్బో పుట్టినాక ఎంతనే అవో ఎన్ని నెలలు 3 నెలల 4 నెలల పిల్లనా అని అందరు ఆగమేర్రు ఆడకట్టుకు. అప్పడుసుంది ఇప్పటికి నా బిడ్డ చెత్త గంతే. అత్తమ్మ బలే. ఏమైంది శ్వేత? లేదా అత్తమ్మ? ఏమైందే పొల్ల? అటు పోయి అంత ఎట్నో ముఖం పెట్టుకొని వస్తాను లేదా? ఎటు పోయిందో పోయి చూసిరాపో. కూసుండి బాత్కాలు కొడతానవా? ఏమైంది? నేనేమంటున్నా నిన్ను? అవో కుక్క ముఖం పెట్టుకొని నా మీద కొడతాను. నేను ఇప్పుడేమన్నా ఇంటినానే? నువ్వు ఎవ్వన్నావు? నన్నే అంటావు ఇంట్లో. ఊర్ని అవ్వా అటు పోయి వచ్చినాక ఏదైనా గాలి ఇట్లా మీద వారిందా నీకు? ఏమైనా పని చేస్తానా? ఇంట్లో కూసుండేనాయే, తినుకుంటా పోయి బెడ్ల వండుడేనాయే. ఎవతన్నదే నీతో అట్లా మేము అన్నవని? ఎవరంటే ఏంది? నువ్వు బయట చెప్పే ముచ్చట్లు అవే కదా శ్వేత. ఇప్పుడు బయటకు అటేటు పోయొచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు. ఎవరన్నారు నిన్ను? అక్క, ఈ ఇంట్లో నేను ఏ పని చేసినా చెయ్యని పేరే అవుతున్నా. అసొంటప్పుడు ఒక్క పని కూడా ముట్టుకోను. మొత్తం నువ్వే చేసుకో, నువ్వే బిరుదు తెచ్చుకో. నాకు ఎవరిత్తుర్రు బిరుదు? నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేను గిట్లా అందనా ఏంటి? నేనే పని చేస్తా, మారాలే పని చేయది అని ఎవరికన్నా చెప్పిందా ఏంటి? అలా నువ్వు పట్టుకరాపో, నేను అడుగుతా. పట్టుకచ్చుడేంది? నువ్వు చెప్తావు, అందరు చెప్తారు. నువ్వు ఒక వంట చేసిందే నువ్వు పెద్ద గొప్పదానివి అయితే మరి నేను బోళ్ళని బట్టలని ఆ ఊడ్చులని ఊడ్తలేనా చేస్తలేనా? నన్ను మొత్తం ఏం చెయ్యని పేరే చేస్తారు బయట. ఏడిపోయినా నువ్వు పని చేయవట కదా, తింటావట కదా, పంటవట కదా అని అందరు అంటారు. ఏవతే అది నీకు చెప్పింది? ఆ బొడ్డి నీటి పట్టుకరాపో, నీ అక్క చీర్తా కోత్తా. ముసల్దానా నీ అవ్వ, నువ్వు ఇక్కడ ఎందుకున్నవే? ఆడిగో నీ కొడుకు దగ్గర పోయి ఉండిపో. నీ సొమ్మెవన తింటున్నానే నేను. నన్ను పీకుమంటాను. అప్పుడేమో మా అమ్మని బదనం చేసినావు, ఇప్పుడేమో నన్ను బదనం చేయడానికి ఇక్కడ ఉంటాను. ఏమైంది? శ్వేత ఏమైంది? ఎందుకు లొల్లి? ఇక చూడే బిడ్డో, నన్నేమో అంటాంది, నేనేమో బదనం చేస్తానట. ఏమైంది? అందరికి నేను పని చేస్తలేనని బయట మీరు ఎందుకు చెప్తున్నారు? నేనేం పని చేస్తలేనా అత్తమ్మ? అట్టిగానే తినుకుంటా బెడ్ల పోయి పంటాననా? అరే ఎవ్వత అన్నది అని సీకెంట్ కలు ఓత్తా. ఎవ్వతే అన్నది దాన్ని పడకరాపో. ఎవ్వలేంది నీకు అనేది? అందరంటారు బయట పోతే. అలా పేరు చెప్పే నువ్వు. పేరు ఎప్పుడు లేదు, ఊరు ఎప్పుడు లేదు. ఇక నేను మా ఇంటికి పోతా. నేను ఇడున్నా కూడా నేనేం పని చేస్తలేనని నన్ను మొత్తం పుకారు వేసిర్రు. ఊరంతా అదే పాట పాడుతాంది. ఎప్పుడైతే నా చిన్న కోడలు పని చేస్తుంది మంచిది అన్న పేరు వచ్చినప్పుడే నేను అత్తయ్యగా. నా మొగనికి ఏం చెప్తారో చెప్పుర్రి మీరే. శ్వేత, ఎందుకు అంతగానం అదైతున్నావు? వాళ్ళెవ్వరు చెప్పినోళ్ళు? మంది మాటలు పట్టుకొని మార్మానం పోతున్నట, మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. అట్టిగా బాపమ్మను ఎందుకు అంటున్నావు? ఆమె ఇంట్లోనే మన గురించి ఒరుతుంది గాని బయట ఏం చెప్పదాగు. నువ్వు మాట్లాడకక్క. నీకు సపోర్ట్ ఇస్తాంది కాబట్టి నువ్వు బాపమ్మను మెచ్చుకుంటావు. మెచ్చుకొని మెడల మీద వేసుకో. నేను అద్దంటలేను. ఇక నీ కిరీటం ఇచ్చిరు కదా, నీకు బిర్రే వచ్చే ఇంట్లో పని చేస్తున్నావని. ఎడబెట్టిర్రు కిరీటం? మరి ఎన్ని తులాల కిరీటం పెట్టిర్రు నాకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? శ్వేత, గుర్తుందా నీకు? పెద్ద చిన్న అని ఏం లేకుండానే పిస పిస వరుతున్నావు. చక్కగా ఇంట్లోకి పో, లేకపోతే ఆ లెవెల్ నీతో అన్నోళ్ళు వాళ్ళ పేరు చెప్పు, గుంజుకొచ్చి అడుగుతాం. అవసరం లేదు వాళ్ళ పేరు ఎప్పుడు. అరే మంది మాటలు పట్టద్దే. మంది మాటలు పడితే మన సంసారమే వెళ్ళిపోతుంది. మన ఇంట్లోనే లొల్లిలు అవుతాయి. వాళ్ళు మన లొల్లి చూసి నవ్వాలనే ప్లానింగ్ తోటే అట్లా నీకు ఎక్కించి చెప్పినట్టున్నారు. అసలు ఏడివేనా నువ్వు? వేరే మొద్దుదానా? నీ గురించి వెళ్ళింది. దీనికి ఎవరు ఊదిర్రో మరి చెవురా. ఈ వచ్చినప్పటిది గజ్జలు కట్టుకొని డాంకడింకా ఎగురుతాంది. నేను ఎవరలే, ఉన్నది ఉన్నట్టే అంటున్నా. నువ్వు నోరు దగ్గర పెట్టుకో. నీకు నా గురించి అనవసరం. అగజూడే, నా కొడుకు బిడ్డవు కాదా? నా బిడ్డ కోడలు కాదా? నీ గురించి నాకు అవసరం ఉండకపోతే ఎవరికి అవసరం ఉంటది? నువ్వు నా గురించి మంచి మాట్లాడకపోయినా మంచిదే గాని చెడైతే అస్సలు మాట్లాడకు. ఊకో రాదే. మొత్తం పెద్ద కోడలే ఎత్తాందేమో పని. ఇక పెద్ద కోడలతోటే ఏపించుకోర్రి. నేనేం పని చేయను దాన్ని అయినా కదా. నేను ఇట్లనే ఉంటా. అరే రావురా, మేము ఎవరితో అన్నవే చెప్పే. నీ అవ్వ నువ్వు నోర్మి. ఏం పుట్టింది? నువ్వేం చేసినట్టు ఎవరు భయపడరు. అబ్బబ్బా బాలా.
ఉరికిపోయి మరి నేను అడిగత్తా. నేనే అన్ననే అట్టిగానే అన్ననే దిగు. ఎందుకంటవే నువ్వు ఎవరో ఏదో అన్నారనే నువ్వు వచ్చే గుర్తాను. నువ్విప్పుడు నాకు వాళ్ళ పేరు చెప్తావా, లేకపోతే నేను మీద దుంకల్లా. ఒకటేసారి గట్లెక్కినవేందే నీ అవ్వ, నువ్వు ముసల్దాన్వా పడుచుదాన్వా? అవ్వ నీ బాంచనే నీ కాలు మొక్తనే దిగే నీ అవ్వ. బిడ్డ నువ్వు రంది పెట్టుకోకే బిడ్డ, నువ్వు అమాయకురాలు, నీకేం తెలియదు. నీ కోడలకు నిజం తెలిసి మనతోటి మంచిగా ఉండాలంటే అది ఎవరి చెప్పిందో దాని పేరు బయట పడాలి. అప్పుడే లేకపోతే ఇట్లా చెప్పుడు మాట వినుకుంటా చెడిపోతారు. అయ్యో ఎవ్వరు లేరు, నువ్వైతే మెల్లగా దిగే కిందికి. మళ్ళా నీకేమన్నా ఇరుగుతే గోస. రాయే బాంచను నీ కాలు మోగుతా. గట్లెట్లా దుంకినవే ఇల్లు మీదికి? ఓర్ని అవ్వ మాకన్నా దుంకరాదు రేమో. ముద్దు దంతాడు గుమ్ముతాడు రేమో నేను. ఓకేనా? ఇప్పుడు రమ్మంటవా రమ్మనా? ఎవతాది నీకు చెప్పింది చెప్పే, లేకపోతే ఇల్లు మీదకి ఎక్కి దుంకుదురా. శ్వేత చెప్పే అది ఎవతో, లేకపోతే అది ఇల్లు మీదకి దుంకినా దుంకుతుంది. ఇప్పుడు సత్తే ₹1,00,000 ఖర్చు. చూడు ఖర్చుకి ఎడతాంది నా బిడ్డ. ఆ పోషవ్వన్నది దాన్ని రమ్మని పోయే నరిసి, దాన్ని ఇప్పుడు రమ్మని పో. దాన్ని రమ్మంట వాళ్ళ పొద్దున్న ఇంట్లో పోయి గుంజి కొడదామా? పోతానా అవ్వ బాంచను, వచ్చే వరకు మెల్లగా దిగు. వచ్చేదాకా నేను దిగయ్యల్లా. ఏం చేద్దాం అనుకుంటాంది? మన కుటుంబాన్ని మొత్తం విడగొడదాం అనుకుంటాందా? ఆ సొంటోళ్ళు ఉంటే ఊరికి పెద్ద పెంటున్నట్టే. నడు, నేను దాని సంగతి చెప్తా. మనకే కాదు ఇంకోసారి ఇంకెవరకు ఎక్కియకుండా చెప్తా నేను. నానమ్మ అని బాన్సర్లు ఒళ్ళి పెట్టద్దే, ఆమెదో అట్టిగా అన్నది కానీ నేను ఒర్రినా. నువ్వు ఆగు బిడ్డ, నువ్వు ఆగు. నీ తప్పేం లేదు, చెప్పుడు మాటలు నమ్మినవు గంతే. ఆ చెప్పేటోళ్లకు ఇజ్జతి ఉండాలి. ఇంకోసారి చెప్పకుండా నేను చేస్తా, ఓకేనా? మరి లచ్చవ్వంటే ఆ మాత్రం ఉంటది. ఓ బాపమ్మ గట్లెట్లెక్కినవు? నేను గాల్లో ఎగురుతా, నా గురించి నీకు తెలియదు. వచ్చినావే పోసి. ఏడున్నది ముసలవ్వ? చూడు మీదికి. ఏం పుట్టింది గాడెక్కినవు? సత్తవా ఏంది? నీ మీద దుంకి నిన్ను చంపుతనే పోసి. నేనేమన్నా నిన్ను? నా మనవరాలకి ఏం ఎక్కిచ్చి చెప్పినావు? మేమెప్పుడు నీతోటి ఏమన్నవే? నీ అక్క దిగుతున్నావు. అవ్వా పడేవు. అయ్యో ఈ బద్మాసిది నా పేరు చెప్పిందా ఏంది? ఈ లొల్లి పాడుగాను. అవునే పోసి, నీకేమని చెప్పినామే? ఏ పోనీది అవ్వ, లొల్లెందుకే? తెల్లారి ఎత్తే ముఖం చూసుకునేటోళ్ళం. నేనేమన్నావా? ఏమో నా మీదికి ఎగురుతానవు. ఎగురుడు కాదు, నిన్ను నవ్వులుతా. ఇప్పుడు ఆ మనవరాలకి ఏం చెప్పినావు? నా మనవరాలు ఏం పని చేస్తలేదు, ఇంట్లో తినుకుంటావంటాంది మా చిన్న మనవరాలు. మా పెద్ద మనవరాలే పనంతా చేస్తాంది అని నీతోటి ఎవరన్నరే? నాతోటి ఎవరన్లే. ఎవ్వరనలేదా? మరి ఎవ్వరనంది నువ్వెట్లా నా మనవరాలతోటి ఎక్కిచ్చి చెప్పినావు? నీ అక్క చీరిప్పే నువ్వు. నీ ఇజ్జతి మొత్తం రోడ్డు మీద తిట్టియాల నేను. అద్దే పోనీయే. చెప్పిందా లేదా? చెప్పిందే. ఇప్పుడు అడగవేమే? మేమిద్దరం ఉన్నాం, ముగ్గురం ఉన్నాం ఇప్పుడు. మరి ఎవరు చెప్పిర్రు నీకు? అడుగు. చెప్పు పోసావా, ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పలేదు. ఎట్లాంటివి? మా మీద లొల్లి పుట్టియాలని నా మనవరాలకు ఎక్కిచ్చి చెప్పినావా? ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే లోకంలా బాగా ఎడిపోతుర్రు. తెలివంది పీకంది ఎప్పుడు మాటలు బట్టి సంసారాలే నాశనం చేసుకుంటారు. ఇక నీకు ఇంకోసారి బుద్ధి రావాలంటే నిన్ను ఎట్లా చేయాలో అట్లనే చేస్తా నేను పోసి. ఈ మొగుడు పోయి సక్కు బాయి చేతులుంటాడు, నువ్వేమో మందికి పూలలు పెడతావు. ఏంది? పొట్టోడు సక్కు 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 బాయ్, జర దేకోరే చాయి పీతోరే పియ్యి అన్నట్టు దాని ఇంట్లో పోయి పీ తింటాడు. నీ మొగని చక్కగా పెట్టుకురాదు నీకు గాని మంది ఇళ్ళ మీద పడి పడతావు. నా మొగుడు సక్కు బాయ్ దగ్గర పోతాండా? అవు మరి నీ మొగని మీద పెట్టు ధ్యాస, మంది మీద కాదు. మేము అన్నవానితోటి ఎప్పుడన్నా మా చిన్న మనవరాలు పని చేస్తలేదని అనలేదు. నా మొగుడు దానెంబడ పోతాండా? వాని సంగతే చూస్తే ఇప్పుడు. అయ్యే నీ అవ్వ దాని మొగుడు పోయింది నువ్వు చూసినావే? ఇప్పుడు పుల్లు ఎత్తివి కూర్చుంటివి. వాగు డింకడంక గుద్దుకోవాలి అల్లాళ్ళు. మనల్ని గుద్దులాట పెడదామని చూసింది అది. బహురూపుంది. నేను ఊకుండేదాన్నేనా? అవునే మనవరాలా, ఇన్నావే? ఇన్నా. అర్థమైంది. మేము ఇప్పుడు అంటే అది మీరు అన్నారని అను కదా, అది అనకుంటా ఉరుకుతాంది అని అంటే మేము అందవా అట్లా? మా పాపపు నోరుతోటి గట్ల అంటవానే మనవరాలా? ఏదన్నా ఉంటే ఇంట్లో నేను గాని. అరే తీయ నానమ్మ, నాకు
ఇచ్చినావు తప్పైంది. అత్తా కోడళ్ళు మంచిగుంటురని ఎవరు ఓర్తలేరే. మీకేమో తెలియదు వయసు మీద ఉన్నరాయే ఉడుకు రక్తం మసులుతాందాయే. ఒల్లి పెట్టుకోవద్దు, మంచిగా కూడుండాలే. ఎల్లక్క మాటలు పుల్లక్క మాటలు పట్టుకొని పుల్లలు పెట్టుకుంటా విడిపోవద్దు. సరేనే సారీ అక్క. పర్లేదు, అట్టిదయ్య పట్టుకేసి అప్పుడు ఎత్తలేదు. ఇంకోటి అయితే ఇప్పుడు చీకలు పట్టుకుంటారు కదా మీరు ఆరాళ్ళు. ఆ బిడ్డ అట్టిదే ముద్దపప్పు. భలే కొద్దేశం వేసి వినిపించినవేమే. ఇల్లు ఎందుకు ఎక్కినవే అవ్వ? ఇది పేరు చెప్పమంటే చెప్పేటట్లేదు. ఇక ఇల్లు ఎక్కుతానన్నా భయానికి చెప్తుంది అని నేను ఇల్లు ఎక్కి కూసున్నా. నాకేమన్నా తెలివి తక్కువ ఉందనుకుంటున్నావు బిడ్డ? ఇంట్లోకి నడువుర్రి. సరేనే బాధపడకు, అది చిన్నదాయే. ఎప్పుడన్నా గట్లనే అంటే దానికి సమాధానం మీరు ఆలోచించుకొని మాట్లాడుకోరు గాని లొల్లిలు పెట్టుకునే కాడికి ఓకుర్రు బిడ్డ. సరే బాపమ్మ. కోసి చూసినావు అనని ముచ్చట అన్నావు అని మన మీద పుల్లలు పెట్టింది. ఇప్పుడు దానికి పెద్ద పుల్ల వేసిందా లేదా? ఇప్పుడు ఆడ డౌంక 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 అవుతుంది కావచ్చు. ఏమో నేను చూసత్తాని అవ్వ. నీ అవ్వ వాళ్ళకు పుల్ల పెడితివి కూసుంటివి, మరి మనకు పుల్ల పెడతదా అది? నేను ఊకుండే ఆడదాన్నేనా? అయ్యో సక్కుబాయ్, ఇట్రాయే నువ్వు నా మొగన్ని ఎట్లుంచుకుంటాన్నవి ఇట్రాయే. నీ అక్కని సంగతి చెప్తే ఇప్పుడు. ఏంది పోసవ్వా నువ్వు? అవునే ఓ బర్రెదానా, పేరుకు తగ్గట్టు బర్రె ఉండవు. సక్కుబాయో గిక్కుబాయో గాని నా పొట్టోడు ఎట్లా నచ్చిండే నీకు? ఏంది నీ పొట్టోడెవడు? నీ కథ ఎవ్వడు? ఎక్కడిది? నా మొగన్ని నువ్వు ఉంచుకున్నావట కదా, ఊరంతా పాట పాడతారు. ఇక పోయి నీ పొట్టోన్నే ఉంచుకుంటా నేను. గదేనే ఉంచుకున్నావని నాకు తెలిసి ఊరికొచ్చిన. నిన్ను ఇలా పొట్టుదంతా నా మొగడు ఎట్లా నచ్చిండే నీకు చెప్పే. నీకు మెంటలా అనే? ఏమో నాతోటి తలిగినావు, నీ మొగంతోటి ఎవరుంటారు? ఊరిని అవ్వాలే, నీ మొగన్ని తీసుకురాపో. అయ్యో ఏమైందే? ఎందుకు కొట్లాడతారు? ఓరి పొట్టోడా, నీ పొట్టి మొగంలా చెప్పు. నిన్ను చూస్తే కూసున్నోనికి ఏరిగే రాదు. నువ్వు నీతోటి నేను ఉంటున్నానట నీ పెళ్ళానికి ఏం చెప్పినా వచ్చి నన్ను కొడతాంది. ఎప్పుడా పొట్టోడా? మనకు 2 కొడుకులు ఉన్నారు. కొడుకులను నన్ను మోసం చేసి దీని దగ్గరకు వస్తున్నవారా నీ తలపండు వలగా? నీ పొట్టి ముఖంలో చెప్పు. నేను ఉత్తగనన్నా నీ పొట్టి ముఖాన్ని వేసుకుంటుని. నీ మీసాల మీద మన్ను, నీ కాళ్ళ మీద బున్ను. నీ అక్క నీకే పోతే అది చెప్పింది. నేనెందుకు దీని దగ్గరకు వస్తానా? నాకేం పని అని వస్తానా? ఓరు నీ అవ్వ ఎవ్వలే నీతోటి అన్నోది. నువ్వు అబద్ధాలు ఆడకు, అంతా నిజమే. నువ్వంతా పోసావా? అవ్వ మాటలు పట్టుకొని వచ్చి లొల్లి పెడుతున్నావా? అయ్యో అది అట్టిగన్నది కావచ్చు, దాని మాట ఎందుకు పట్టుకొని నువ్వు భాగమైతున్నావు? పో ఇంట్లోకు పో. ఈ పొట్టి మొక్కపోడు ఏదో ఎత్తండి సక్కుబాయి తోటి. ఇది బెర్రున్నది. దీని అందానికి నా మొగుడే కావాల్సి వచ్చిందా? దీన్ని అవ్వ దీన్ని నరికి పారెత్తియల్లా. వానే నన్నానే దీని అందం చూడు, జేబుల చేతి పెడతాంది. తొడలు కనిపించేటట్టు ఆగో బట్టలు వేసింది. ఈ తొడలు చూసే నా మొగుడు మొత్తం ఆగమైనట్టున్నాడు. ఎవరా తొర్రి పల్లోడా, గా తొడలే నచ్చినాయా నీకు? తీపాడుగా నువ్వు నాకు గదిన తొడలు ఎందుకు నచ్చుతాయే? తొడలు చూసేవాడు వస్తాడే నీ అవ్వ. నిన్ను ఉరికిచ్చుకుంటా చంపుతా ఇప్పుడు నేను. నిన్నేడు వదిలి పెడతా. అవురా కారప్పుడు పోతా. అరే నేనేం చెయ్యలేదే. అయిపోయింది. నీకేమన్నా మెంటలా పోషికి? నా దగ్గరకు వచ్చి ఏందో అంటది. లైట్ తీసుకో బామ్మ, లైట్ తీసుకో, కాసేపు ఇసొంటివన్నీ లైట్ తీసుకో. డన్ 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 డన్. ఒకలకు నిప్పులు పుట్టాలని ఉంటే వాళ్ళకు నిప్పులు పుట్టించేదే ఈ లచ్చి. లచ్చినా మజాకనా మా లచ్చవకే జై. యా దోస్తులు చూసిర్రా మరి ఈ రోజు వీడియో? సో రోజు ఒక విధంగానైతే మీ ముందుకైతే వస్తున్నాము. మరి మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.